హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ వ్లాగ్స్ అండ్ రెసిపీస్. ఈరోజైతే నేను ఫస్ట్ టైం ఇంట్లో పాలక్ పన్నీర్ ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నార్మల్గా పన్నీర్ చేశాను కానీ పాలకూర వేస్ట్ చేయలేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఎలా చేసుకోవాలో చూసేసి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియోని అయితే పూర్తిగా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం అయితే నేను ముందుగా పాలకూరని ఒలిచేసుకొని ఒక 2 నిమిషాలు హాట్ వాటర్లో వేసి తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత దానికి కావాల్సిన మసాలాస్ అంతా ఇలా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులో నేనైతే 2 క్యూబ్స్ బటర్ వేసుకున్నాను. మీరు ఆయిల్తో కానీ గీతో కానీ చేసుకోవచ్చు. నా దగ్గర బటర్ ఉందని చెప్పేసి అయితే అది వాడుతున్నాను. ఇంకా అందులో అయితే నేను ముందుగా చూపించాను కదా ఇంగ్రీడియంట్స్, ధనియాలు, పుట్నాలు, గసగసాలు, జీడిపప్పు, అలాగే పట్టా, లవంగం, యాలకులు, స్టార్ అనేసి ఇవంతా వేసేసుకొని ఆ తర్వాత అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి ఒకసారి అలా ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం ఫ్రై అయ్యాక కొత్తిమీర, టొమాటోలు, కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని అయితే టొమాటోల్ని బాగా మగ్గించుకోవాలి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు ఎలా చేసుకుంటారో ఒకవేళ ట్రై చేసుంటే నాకు కామెంట్ చేసేయండి. ఇంకా మూత పెట్టేసుకొని ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ టొమాటోలను అయితే మగ్గించేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ లోపల పన్నీర్ని అయితే ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. ఇంకా ఈ మసాలా అయితే కొంచెంసేపు ఆరబెట్టేసుకుందాము. ఈ లోపు అయితే నేను పాలకూరని ఇలా కొంచెం మిక్సీ వేసుకున్నాను. ఆ తర్వాత ఈ మసాలాను కూడా మిక్సీ వేసేసుకొని రెండింటిని అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం బటర్ యాడ్ చేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వాటిని అయితే కొంచెంసేపు అలా ఫ్రై చేసుకొని అందులో మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా మసాలా, దాన్ని అయితే వేసేసుకోవాలి ఫస్ట్. అది ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. అది మసాలా పచ్చివాసన అంతా పోయే వరకు. ఆ తర్వాత అందులో కొంచెం కారం వేసుకుంటున్నాను. నేను తక్కువే వేసుకున్నాను కారం, ఎందుకంటే మనం ఆల్రెడీ ఎక్స్ట్రా మసాలాస్ అంతా వేసుకున్నాం కాబట్టి కొంచెం ఘాటు ఎక్కువైపోతుంది. అందుకని కారంతోనే సరిపోతుందని చెప్పి తక్కువ వేసేసుకున్నాను. ఇంకా అది బాగా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టి ఇంకొంచెం దగ్గరగా అయ్యాక మనం పాలాకు పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసుకోవాలి. చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. ఇంకా అది కూడా బాగా మిక్స్ అయిపోయే వరకు మిక్స్ చేసేసుకొని మూత పెట్టి దాన్ని కూడా ఒక 10 నిమిషాలు అలా ఉడికించుకుందాము. ఇంకా ఇలాగైతే పాలకూర మసాలా అంతా బాగా ఉడికిందనమాట. మనకి పచ్చివాసన అంతా పోయి ఇంక ఇప్పుడైతే మనము కట్ చేసుకున్న పన్నీర్ని వేసేసుకోవాలి. చాలామంది పన్నీర్ని సపరేట్గా ఫ్రై చేసి వేస్తారు. అది ఉడికిన తర్వాత గట్టిగా అయిపోతుందంట. నాకైతే ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేసింది, అందుకనేసి నేనైతే ఫ్రై చేయకుండా అలాగే వేశాను. మనకి సాఫ్ట్గా ఉంటాయన్నమాట ముక్కలు, చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే పాలక్ పన్నీర్ కోసం చపాతీ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది చపాతీకి. అండ్ రైస్తో కూడా కొంచెం తిన్నాను కానీ అంత సెట్ అవ్వలేదు, అంటే చప్పగా అనిపించింది. ఇంక ఇలా అయితే మన పాలకూర పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి పాలకు పన్నీర్ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మా ఆయనకు కూడా తీసుకెళ్ళాను, ఆయనకు కూడా నచ్చింది. అంతగా తినరు కానీ పన్నీరు బాగుందని చెప్పారు. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.